అందరికీ వందనాలు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులారా, ఇప్పటివరకు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించుతున్నాడు. మరొక ఉదయకాలాన్ని ఇచ్చాడు. మనం సజీవుల లెక్కలో ఉన్నాం. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాక్యమును మనం గమనించినట్లయితే మరి వాక్యాంశము యేసు నివాస స్థలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు గొప్పవాడు కదా. బైబిల్లో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథములు అంటాడు, ఆకాశ మహాకాశములు పట్టని దేవుడు. ఆకాశమే ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. మరి అలాంటి గొప్ప దేవుడు ప్రియులారా, మనం గమనించినట్లయితే అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి రాజులకు రాజును కలిగి ఉన్నాం. అలాంటి ఉన్నతమైన దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుడు ఎక్కడ నివాసం చేస్తాడు? ఒకసారి లేఖనాలను పరిశీలిద్దాము. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ కొరింథీయులకు రాస్తూ భక్తుడైనటువంటి పౌలు రాస్తూ ఉన్నాడు కొరింథీయులకి. ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే, ప్రియులారా, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంట. మనం ఎవరు అంటే దేవుని ఆలయం అన్నారు అని అంటున్నాడు. మనం గమనించినట్లయితే చరిత్రను పరిశీలించినట్లయితే పాత నిబంధనలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిన ఆ ప్రాంతంలో ఆయన మొట్టమొదటగా దేవునికి బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం కట్టడం ద్వారా అక్కడ దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినేవాడు. అది ఒక విధానంలో మనం ఆయన నివాస స్థలముగా చూడవచ్చు. తర్వాత చూసినట్టే ధర్మశాస్త్రం అనగా మోషే టైంకి వచ్చేసరికి ప్రత్యక్ష గుడారం నిర్మిస్తాడు. దేవుడు నివాసానికి యోగ్యముగా, లేకపోతే దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి అంతేకాదు ప్రజలు దేవుని దగ్గరకు వెళ్ళి ఆరాధించటానికి, వారి పాపాలు ఒప్పుకోవటానికి ఒక స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడు. దాన్నే ప్రత్యక్ష గుడారం అని అన్నాం. ఆ రీతిగా మనం నిర్గమకాండం 25:8 చూస్తాం ప్రియులారా. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇంకా క్రమేపీ ముందుకు వచ్చేసినట్లయితే దేవుడు ఒక ఆలయాన్ని, ఒక మందిరాన్ని నిర్మించమని దేవుడు సొలొమోనుతో తెలియజేస్తాడు. అయితే ఆ అవకాశం దావీదుకి ఇవ్వడు, కానీ సొలొమోను నిర్మించమని తెలియజేస్తాడు. 1వ రాజుల గ్రంథం 5:5 మనం గమనించినట్లయితే సొలొమోను గొప్ప మందిరాన్ని నిర్మించినట్లు కూడా మనం చూస్తాం. అక్కడ దేవుడు కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలు ఈ రీతిగా దేవుని నివాస స్థలాన్ని మనం చూస్తాం. కొత్త నిబంధనలకు వచ్చేసరికి మనమే ఆయన ఇల్లు అని అంటున్నాడు, మనమే ఆయన యొక్క నివాస స్థలం అంటున్నాడు. కాబట్టి ఈ నివాస స్థలాన్ని మనం ఏం చేయాలండి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. దేవుడు మనలో నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మహాగణుడు ఆయన మహోన్నతుడంట. అలాంటి గొప్ప దేవుడు నివాసం చేయాలంటే ఉన్నత స్థలాల్లో నివాసం చేసే దేవుడంట ఎక్కడ నివాసం చేస్తాడంట? యెషయా గ్రంథం తెలియజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అక్కడ ఏమంటాడంటే, విరిగి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివాసం చేస్తాడంట ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి ప్రియులారా, వినయము గలవారి యొద్ద దీన మనసు గలవారి యొద్ద నివాసం చేస్తాడు. కాబట్టి అలాంటి వినయ మనసు, దీన మనసు మనం కలిగి ఉండాలి. అంతేకాదు విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని అంటున్నాడు. అలాంటి ఉన్నతమైన దేవుడు నీలో వచ్చి నివాసం చేయాలని ఇష్టపడుతున్నప్పుడు నువ్వు నీ దేహాన్ని పవిత్రపరచుకోలేవా? నీ దేహాన్ని అపవిత్రపరిచి చెరిపేదాన్ని నీ నుండి తొలగించుకోవా? అదే దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీలో నివాసం చేయటానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. కాబట్టి నిజంగా నివాస యోగ్యమైన ఇల్లుగా నీ శరీరాన్ని, దేహాన్ని మలుచుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా చేద్దాం ప్రియులారా. మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోదాం. ఆ మహామహుడు సృష్టికర్త అలాంటి గొప్ప దేవుడు మనలో నివాసం చేస్తానని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం దేహాలను పరిశుద్ధపరచుకుందాం, ప్రభుకు నమ్మకంగా బ్రతుకుదాం, ప్రభుకు యోగ్యమైన, నివాసయోగ్యమైన ఈ ఆలయముగా చేసుకుందాం. ఒక మాట అంటున్నాడండి ఇక్కడ, నా ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానంటున్నాడు. చూడండి, అంటే మన దేహమే కావచ్చు, మన ఇష్టం వచ్చినట్లు వ్యర్థంగా తాగి, వ్యర్థంగా దీన్ని ఇష్టం వచ్చినట్లు పాడు చేసుకోవద్దు. ఎందుకంటే దేవుడిచ్చాడు ఈ యొక్క దేహాన్ని.
అంటాడు అదే విషయాన్ని. ప్రియులారా, అక్కడ మనం చదువుకున్నట్టే చూడండి, మరి 1 కొరింథీలో 3వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు అక్కడ. చూడండి ప్రియులారా, 16వ వచనం, మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని ఆలయం ఎట్లా ఉంది? ఇట్ ఈస్ హోలీ, అంటే పరిశుద్ధంగా ఉంది. కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉంటే మనలో నివాసం చేస్తాడు ప్రభువు. ఆ రీతిగా పరిశుద్ధమైన యోగ్యంగా మన శరీరాలను ఉంచుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా, మీరు నివాసించే యోగ్యమైన ఇల్లుగా మా దేహంలో మేము ఉంచుకోవాలి, మా మనసులను మేము ఉంచుకోవాలి ప్రభువా. అట్టి పరిశుద్ధత, పవిత్రత మీరు మాకు ప్రసాదించండి. బలహీనలను బలపరిచి మీ సన్నిధి తోడుగుంచమని యేసు పరిశుద్ధనామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి కొద్ది కాలాన్ని కలుసుకుందాం. మరి వాక్యాలని దయచేసి అనేక మందికి షేర్ చేయండి. తద్వారా వారు ఆత్మీయ మేలు పొందుకోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు.